హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10వ తరగతిలోని బయాలజీకి సంబంధించి మన పర్యావరణం అనే పాఠ్యాంశాన్ని అయితే డిస్కస్ చేద్దాం. పాఠంలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళంతా దయచేసి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా వేరే ఏ లెసన్ అయినా క్లాస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్దాం. అధ్యాయం 13 కింద మన పర్యావరణం. మనం పర్యావరణం అనే పదాన్ని టెలివిజన్లో, వార్తాపత్రికల్లో, ఇంకా మన చుట్టూ ఉన్న వ్యక్తులు తరచుగా ఉపయోగించడం వింటున్నాం. పర్యావరణం అనే మాట ఇంతకుముందు ఉన్నట్లుగా లేదని మన పెద్దలు అయితే చెప్తున్నారు. మరికొందరు మనం ఆరోగ్యకరమైన పర్యావరణంలో పని చేయాలని చెప్తూ ఉంటారు. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ సమస్యలను చర్చించడానికి క్రమం తప్పకుండా శిఖరాగ్ర సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ అధ్యాయంలో మనం పర్యావరణంలోని వివిధ అంశాలు పరస్పరం ఎలా ప్రతిచర్యలు జరుపుతుంటాయి మరియు పర్యావరణాన్ని మనం ఎలా ప్రభావితం చేస్తున్నాం అనే విషయాలు అయితే ఈ టాపిక్లో మనకైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆవరణ వ్యవస్థ, దీనిలోని అంశాలు ఏంటి? ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, దానిలో ఏ అంశాలు ఉన్నాయనేది మొదటి సైడ్ హెడ్డింగ్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఆవరణ వ్యవస్థలో మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు వంటి సమస్త జీవరాశులు, అలాగే భౌతిక పరిసరాలు ఒకదానితో ఒకటి ప్రతిచర్యలు జరుపుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఎవరెవరు? సమస్త జీవరాశులు, అలాగే భౌతిక పరిసరాలు ఒకదానితో ఒకటి ప్రతిచర్యలు జరుపుతూ ప్రకృతి సమతుల్యతనైతే కాపాడుతూ ఉంటాయి. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా మనకు ముఖ్యమైనది. ఏ జీవి లోపించినా కూడా ప్రకృతిలో ఉన్న సమతుల్యత అనేది దెబ్బతింటుంది. కాబట్టి మనకి ప్రతి జీవి కూడా ఇంపార్టెంట్. ఒక ప్రాంతంలోని పరస్పర చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిసి ఆవరణ వ్యవస్థనైతే ఏర్పరుస్తాయి. ఒక ప్రాంతంలో ఒక ప్లేస్ తీసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో పరస్పరం చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిసి ఆవరణ వ్యవస్థను అయితే ఏర్పరుస్తాయి. ఆ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ సజీవ కారకాలైన జీవులు మరియు నిర్జీవ కారకాలైన ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల మరియు ఖనిజాలతో కూడి ఉంటుంది. ఒక ఆవరణ వ్యవస్థను మనం తీసుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థలో సజీవ కారకాలు అంటే జీవం ఉన్నవి ఉంటాయి, అలాగే నిర్జీవ కారకాలైనటువంటి జీవం లేనివి ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల మరియు ఖనిజాలతో కూడి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి టాపిక్ నుంచి అయితే మనకి క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంది. ఎలా అడగవచ్చు అంటే, ఈ క్రింది ఉన్నవాటి సంబంధం ఆధారంగా వేరుగా ఉన్నది అని గుర్తించండి అని ఇవ్వచ్చు. ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల ఇచ్చి అక్కడే మొక్కలు కూడా ఇస్తారు. మొక్కలు సజీవ కారకాల్లోకి వస్తాయి, మిగిలినవన్నీ కూడా నిర్జీవ కారకాల్లోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ కొంచెం ఫోకస్ చేయండి. ఉదాహరణకు మీరు ఒక తోటను సందర్శిస్తే గడ్డి, చెట్లు, గులాబీ, మల్లె, పొద్దుతిరుగుడు వంటి పూల మొక్కలు, కప్పలు, కీటకాలు, పక్షులు వంటి జంతువులను గమనిస్తారు. మనం ఒక తోటను చూసినట్లయితే సందర్శిస్తే ఆ తోటలో గడ్డి ఉంటుంది, చెట్లుంటాయి, అలాగే గులాబీ, మల్లె, పొద్దుతిరుగుడు వంటి పూల మొక్కలు, కప్పలు, కీటకాలు, పక్షులు వంటి జంతువులు గమనిస్తాం ఆ తోటలో. ఈ జీవులన్నీ ఒకదానితో ఒకటి పరస్పరం చర్యలు జరుపుతాయి. ఇప్పుడు కీటకాలుంటే గడ్డిని తింటాయి. చెట్ల నుంచి వచ్చే పండ్లు అలాగే చెట్లు ఫలదీకరణ చెందడానికి కీటకాలు అనేవి సహాయపడతాయి. అలాగే కీటకాలకు కావాల్సిన మకరందం అనేది గులాబీ, మల్లె, పొద్దుతిరుగుడు ఈ మొక్కల్లో నుంచి సేకరిస్తాయి. అలాగే పక్షులు చెట్లపైన గూళ్ళను పెట్టుకుంటాయి. ఇలా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పరం చర్యలు జరుపుకుంటూ ఉంటాయి. మరియు వాటి పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ఇతర కార్యకలాపాలు ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి. ఇవన్నీ కూడా పెరగడానికి, అలాగే ప్రత్యుత్పత్తి జరిపి వాటి సంఖ్యను మరింత పెంచుకోవడానికి ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి. మనకి నిర్జీవ కారకాలు ఏమున్నాయి? ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల, ఖనిజాలు ఇవన్నీ కూడా మనకి నిర్జీవ కారకాలు. మరి నిర్జీవ కారకాలతో ఈ జీవుల యొక్క జీవన విధానం అనేది ఎలా ప్రభావితం అవుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు వర్షపాతం తగినంతగా ఉంటే ఏ జీవికి కూడా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా తగినంతగా లేనప్పుడు ప్రతి జీవికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఉష్ణోగ్రత సేమ్. ఉష్ణోగ్రత అనేది ఎంత ఉండాలో అంత పరిమాణంలో ఉన్నప్పుడు జీవులు అనేవి వాటి పని అవి చేసుకోగలుగుతాయి. గాలి వీయడం తగ్గిపోయింది, అలాంటప్పుడు ప్రతి జీవికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి జీవి యొక్క పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ఇతర కార్యకలాపాలు అనేవి ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి. కనుక తోట ఒక ఆవరణ వ్యవస్థ. తోటను మనం గమనించినట్లయితే తోటలో సజీవ కారకాలు ఉన్నాయి, అలాగే నిర్జీవ కారకాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకునే మనం ఒక ఆవరణ వ్యవస్థ అంటాం. ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్న ఈ జీవులన్నీ కూడా ఒకదానితో ఒకటి ప్రతిచర్యలు జరిపి వాటి పెరుగుదలను, ప్రత్యుత్పత్తిని అయితే అవి కొనసాగిస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఒక తోటని ఒక ఆవరణ వ్యవస్థగా తీసుకోవచ్చు. అలాగే అడవులు, చెరువులు, సరస్సులు, ఆవరణ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలు. అడవులు తీసుకున్నట్లయితే అడవుల్లో కూడా చాలా రకాల చెట్లు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, పశుపక్ష్యాదులు అన్నీ ఉంటాయి. చెరువులో కూడా తీసుకున్నట్లయితే చెరువులో చేపలు ఉంటాయి, నీటి మొక్కలు ఉంటాయి, ఇంకా చాలా రకాల జీవులు ఉంటాయి.
సరస్సుల్లో కూడా అనేక రకాల ఇతర జీవులు అయితే నివసిస్తూ ఉంటాయి. సరస్సుల్లో కూడా మొక్కలు ఉంటాయి, నీటి మొక్కలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థల కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా సహజ ఆవరణ వ్యవస్థలు. ఏంటి ఇక్కడ ఇవన్నీ మనకి సహజ ఆవరణ వ్యవస్థల కింద వస్తాయి. అడవులు, చెరువులు, సరస్సులు ఇవన్నీ. మనం చెరువులు మానవులు తవ్వుతారు కదా, మరి ఇది మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ అని మీకు డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ చెరువులు అనేది మనకి సహజ ఆవరణ వ్యవస్థలో ఇచ్చారు, గమనించండి. అయితే తోటలు, పంట పొలాలు మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థల కిందకి వస్తాయి. తోటలు, పంట పొలాలు. తోట మనం ఏదైనా ఒక తోట తీసుకున్నట్లయితే ఆ తోటలు కానీ పంట పొలాలు ఇవన్నీ మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థల కిందకి వస్తాయి. ఇక్కడ ఏం చెప్పారో మొత్తం ఒక ఓవరాల్గా చెప్తాను, ఒకసారి చూడండి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు వంటి సమస్త జీవరాశులు అలాగే భౌతిక పరిసరాలు ఒకదానితో ఒకటి ప్రతిచర్యలు జరుపుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి. ఒక ప్రాంతంలో పరస్పరం చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిసి ఆవరణ వ్యవస్థనైతే ఏర్పరుస్తాయి. ఆ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ సజీవ కారకాలు మరియు నిర్జీవ కారకాలతో కలిసి ఉంటుంది. సజీవ కారకాలంటే జీవం ఉన్న ప్రతిదీ కూడా సజీవ కారకాలు అవుతుంది. మొక్కలు, జంతువులు, కీటకాలు అవన్నీ కూడా మానవుడు సజీవ కారకాల కిందకు వస్తారు. నిర్జీవ కారకాలంటే ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల మరియు ఖనిజాలతో కూడుకున్నదే మనం నిర్జీవ కారకాలుగా చెప్తా ఉంటాం. ఇక్కడ మనకు ఒక తోట అనేది ఉదాహరణగా ఇచ్చారు. తోటను సందర్శిస్తే ఆ తోటలో మనం గడ్డి, చెట్లు, గులాబీ, మల్లె, పొద్దుతిరుగుడు వంటి పూల మొక్కలతో పాటు కప్పలు, కీటకాలు, పక్షులు వంటి జంతువులను కూడా చూస్తాం. ఈ జీవులన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పరం చర్యలు జరుపుకుంటూ వాటి పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ఇతర కార్యకలాపాలు అన్నీ కూడా ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో అయితే ప్రభావితం అవుతూ ఉంటాయి. కనుక ఒక తోట మనకి ఆవరణ వ్యవస్థగా తీసుకుంటాం. ఇక్కడ ఆవరణ వ్యవస్థలు అనేవి రెండు రకాలు, సహజ ఆవరణ వ్యవస్థలు, అలాగే రెండోది మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థగా చెప్తాం. అడవులు, చెరువులు, సరస్సులు ఇవన్నీ మనం సహజ ఆవరణ వ్యవస్థలుగా తీసుకుంటే తోటలు, పంట పొలాలు మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలుగా చూస్తాం. ఇక్కడ కృత్యం అనేది ఒకటి ఇచ్చారు. అక్వేరియం చూసి ఉంటారు కదా, ఇప్పుడు మనం దాన్ని తయారు చేయడానికి ప్రయత్నిద్దామని. ఇక్కడ ఈ కృత్యం నుంచి అయితే మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ అక్వేరియం అక్వేరియాన్ని మనం రూపొందించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త కానిది ఏమిటి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బాక్స్ని అయితే మనం చూడడం చాలా ఇంపార్టెంట్. చూద్దాం. చేపలకు ఈత కొట్టడానికి ఖాళీ స్థలం అంటే అది పెద్ద గాజు తొట్టెలాగా ఉండేటట్టు చూసుకోవడం చాలా మంచిది. కొద్దిగా ఖాళీ ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకే పెద్ద పరిమాణంలో ఉన్న తొట్టెని తీసుకోమని చెప్పారు. దాన్నే మనకి ఈత కొట్టడానికి ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, చేపలు బ్రతకడానికి మనకు తొట్టెను వెంచేసి దానిలో చేపలు పెడితే అవి బ్రతకవు. వాటికి నీరు, ఆక్సిజన్ అలాగే వాటికి ఆహారం కూడా అవసరం. తర్వాత మనం ఆక్సిజన్ను పంపించడం కోసం ఆక్సిజన్ పంపు లేదా ఏరేటర్ ద్వారా ఆక్సిజన్ అయితే ఖాళీ స్థలం తొట్టెలోకి అయితే గాలి సప్లై అనేది ఉండేలా చూసుకోవాలి. అలాగే మార్కెట్లో లభించే చేపల ఆహారాన్ని మనం చేపలకు అందించడం ద్వారా వాటికి ఫుడ్ అయితే అందిస్తాం. తర్వాత ఈ అక్వేరియంకి మనం కొన్ని నీటి మొక్కలను, కొన్ని జంతువులను జోడిస్తే అది స్వయం సమృద్ధి వ్యవస్థగా మారుతుంది అని చెప్తున్నాడు. అంటే దీనికి మనం కొన్ని మొక్కలను మరియు జంతువులను జోడిస్తే అది స్వయం సమృద్ధి వ్యవస్థగా మారుతుంది. అక్వేరియంలో మనం కొన్ని మొక్కల్ని కనుక ఉంచినట్లయితే ఆ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరపడం ద్వారా ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ అనేది నీటిలో ఉన్న జంతువులకి ఉపయోగపడుతుంది. అలా అది ఒక స్వయం సమృద్ధి వ్యవస్థగా మారుతుంది. తర్వాత మనం ఇక్కడ అక్వేరియం తయారు చేస్తున్నప్పుడు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్వేరియం తయారు చేసిన తర్వాత దానిని అలాగే వదిలేయకూడదు. అప్పుడప్పుడు మనం దాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే మనం చెరువులు, సరస్సులు ఎలా శుభ్రం చేస్తామో వీటిని కూడా మనం శుభ్రం చేస్తూ ఉండాలి. అక్వేరియం గురించి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కింద ఇచ్చాడు, చూద్దాం. అక్వేరియం రూపొందించేటప్పుడు ఇతర జీవులను తినే జలచరాలను అయితే దానిలో ఉంచకుండా జాగ్రత్త పడాలి. అలా గనక ఉంచినట్లయితే ఆ జీవుల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏవైతే తింటున్నాయో చేపలను తినే వాటిని మనం పెట్టినట్లయితే ఆ చేపల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి ఇతర జంతువులను తినే జలచరాలు అయితే మనం దానిలో లేకుండా ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇది అక్వేరియానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వబడిన కృత్యం. తర్వాత చూద్దాం. మనం క్రింది తరగతుల్లో చదివినట్లు జీవులు పర్యావరణం నుండి తమ సుస్థిరతను పొందే విధానాన్ని బట్టి వాటిని ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులుగా వర్గీకరించారు. అంటే ఇప్పుడు పర్యావరణంలో మనం చూసుకున్నట్లయితే ఒక జీవి తన జీవితాన్ని జీవించడం కోసం తను కొన్ని కార్యకలాపాలను అయితే నిర్వర్తిస్తుంది. వాటిని బట్టి ఉత్పత్తిదారులుగాను, వినియోగదారులుగాను అలాగే విచ్ఛిన్నకారులుగా అయితే వర్గీకరించారు. మనం సృష్టించిన స్వయం సమృద్ధి ఆవరణ వ్యవస్థ ద్వారా మనం నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. క్లోరోఫిల్ సమక్షంలో
సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తిని ఉపయోగించి అకర్బన పదార్థాల నుండి చక్కెర, పిండి పదార్థాలు వంటి సేంద్రియ సమ్మేళనాలను ఏ జీవులు తయారు చేయగలవు? ఏవి తయారు చేస్తాయి? ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులు అంటే ఎవరు? మనకి ఇక్కడ మొక్కలు. అంటే క్లోరోఫిల్ సమక్షంలో, అంటే పత్రహరితం సమక్షంలో సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తిని ఉపయోగించుకుని అకర్బన పదార్థాల నుండి మనకి చక్కెరలు, పిండి పదార్థాలు వంటి సేంద్రియ సమ్మేళనాలను అయితే మనకి ఈ ఉత్పత్తిదారులు అయితే తయారు చేస్తాయి. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయగల అన్ని ఆకుపచ్చ మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు ఈ వర్గంలోనికి వస్తాయి. ఏ వర్గంలోనికి వస్తాయి? ఉత్పత్తిదారుల వర్గంలోనికి వస్తాయి. చూడండి, ఇక్కడ క్లోరోఫిల్ సమక్షంలో సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తిని ఉపయోగించుకుని అకర్బన పదార్థాలు నుండి చక్కెర, పిండి పదార్థాలు వంటి సేంద్రియ సమ్మేళనాలను ఏ జీవులైతే తయారు చేస్తాయో వాటినే మనం ఇక్కడ ఉత్పత్తిదారులుగా చెప్తున్నాం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయగల అన్ని ఆకుపచ్చ మొక్కలు, అలాగే కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఉత్పత్తిదారుల కిందకైతే వస్తాయి. జీవులు ఆహారం మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులపైన ఆధారపడతాయా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. తప్పకుండా ఆధారపడతాయి. ప్రతి జీవి కూడా ఉత్పత్తిదారుల మీద ఆధారపడకుండా తన జీవితాన్ని అయితే ముందుకు కొనసాగించడం అనేది కష్టం. జీవులు ఆహారము అలాగే మనుగడకు ప్రత్యక్షం లేదా పరోక్షంగా మన ఉత్పత్తిదారులపైన అయితే ఆధారపడతా ఉంటాము. ఇటువంటి జీవులు ఉత్పత్తిదారులు తయారు చేసే ఆహారాన్ని ప్రత్యక్షం లేదా పరోక్షంగా ఇతర వినియోగదారుల నుండి ఆహారాన్ని వినియోగించుకుని జీవిస్తాయి. కాబట్టి వాటిని వినియోగదారులు అంటారు. ఎవరైతే ఉత్పత్తిదారులు తయారు చేసేటటువంటి ఆహారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, అంటే ఇప్పుడు మనం ఉత్పత్తిదారుల నుండి ఒక మొక్క ఉత్పత్తిదారుగా తీసుకున్నట్లయితే మొక్కల్ని తినేవి జంతువులు మనం చూసుకున్నట్లయితే మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఇవి మొక్కల్ని తింటాయి. అవి ప్రత్యక్షంగా ఉత్పత్తిదారుల మీద ఆధారపడతాయి. నెక్స్ట్ ఆ మేకను కానీ గొర్రెలను కానీ మానవుడు లేదా ఇతర జీవులు తింటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తిదారుల మీద మనం పరోక్షంగా ఆధారపడ్డాం. అలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతర వినియోగదారుల నుండి ఆహారాన్ని వినియోగించుకుని, ఇప్పుడు అక్కడ మొక్కని వినియోగించుకున్నది గొర్రెలు కానీ మేకలు కానీ వినియోగించుకున్నాయి. అంటే అక్కడ ఆ గొర్రె లేదా మేక అనేది వినియోగదారుడు. ఆ వినియోగదారుడు నుండి మనం దాన్ని ఆహారంగా వినియోగించుకున్నాం. అలా ఉత్పత్తిదారులు తయారు చేసే ఆహారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతర వినియోగదారుల నుండి ఆహారాన్ని వినియోగించుకుని ఏ జీవులైతే జీవిస్తాయో వాటిని వినియోగదారులు అంటారు. వినియోగదారులను శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు అని మరియు పరాన్నజీవులుగా అయితే వర్గీకరించారు. వినియోగదారులను 4 రకాలుగా వర్గీకరించారు. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు మరియు పరాన్నజీవులు అని 4 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగింది. ఈ వినియోగదారుల యొక్క ప్రతి వర్గానికి మీరు ఒక ఉదాహరణ చెప్పగలరా అని అడుగుతున్నారు. శాకాహారులు అంటే మొక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకునేవి శాకాహారులు అంటాం. మనం చూసుకున్నట్లయితే శాకాహారులు మనకి చాలా తెలుసు. మేకలు, ఆవు, గేదెలు ఇవన్నీ కూడా మనకి శాకాహారుల కిందకు వస్తాయి. మాంసాహారులు అంటే మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేవి. అన్ని క్రూర మృగాలు కూడా మనకి మాంసాహారుల కిందకు వస్తాయి. పులి, సింహం, నక్క ఇవన్నీ కూడా మాంసాహారులే. తర్వాత సర్వభక్షకాలు అంటే ఇటు శాకాహారులు అలాగే అటు మాంసాహారం రెండింటిని, శాకాహారం మాంసాహారం రెండింటిని తినేవాటిని సర్వభక్షకాలు అంటాం. మనం చూసుకున్నట్లయితే కుక్కలు కానీ కాకులు కానీ మానవుడు మనం సర్వభక్షకాల కిందకే వస్తాము. అలాగే పరాన్నజీవులు అంటే కొన్ని మొక్కలపైన ఆధారపడి జీవిస్తాయి. అలాగే మనం తీసుకున్నట్లయితే మన తలలో ఉండే పేలు కూడా పరాన్నజీవులే. అలాగే కస్కుటా మొక్కను కూడా మనం ఇక్కడ పరాన్నజీవిగా తీసుకోవచ్చు. ఎందుకంటే తను సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు, వేరొక మొక్కని చుట్టుకుని ఆ మొక్క నుంచి రసాన్ని పీల్చుకోవడం ద్వారా తన జీవితాన్ని అయితే గడుపుతుంది. కాబట్టి అది పరాన్నజీవిగా మనం ఇక్కడ చెప్తాము. తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం అక్వేరియం గురించి ఇచ్చారు మ్యాటర్. మీరు అక్వేరియం శుభ్రం చేయకపోతే కొన్ని చేపలు, మొక్కలు చనిపోయే పరిస్థితి ఊహించండి అని ఇచ్చారు. ఇందులోని నీటిని ఎప్పటికప్పుడు అయితే మారుస్తూ ఉండాలి. అలా చేయకపోతే అయితే చేపలు అనేవి, మొక్కలు చనిపోయే స్థితికి అయితే వస్తాయి. ఇలా జీవులు చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ వేయడం జరిగింది. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు చనిపోయిన జీవుల కళేబరాలను, వ్యర్థ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేస్తాయి. ఇక్కడ బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు అయితే చనిపోయిన జీవుల కళేబరాలను, వ్యర్థోత్పత్తులను అయితే విచ్ఛిన్నం చేస్తాయి. కావున ఈ సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అని పిలుస్తారు. అక్కడ కింద మనకి విచ్ఛిన్నకారులను గుర్తించండి అని చెప్పి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, శైవలాలు ఇలా ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏబిసిడి ఇలా ఇస్తారు. కాబట్టి ఏమి ఉన్నాయనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇక్కడ మనకి విచ్ఛిన్నకారుల జాబితాలోకి వస్తాయి. ఇవి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఇక్కడ క్వశ్చన్ ఇంకో టైప్గా అడగవచ్చు. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అనేవి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ కర్బన పదార్థాలుగా అని కూడా ఇవ్వచ్చు. కానీ అక్కడ కర్బన కదా, అకర్బన పదార్థాలుగా అయితే విచ్ఛిన్నం చేస్తాయి. అవి తిరిగి మట్టిలోనికి చేరి
మొక్కలచే మరొకసారి ఉపయోగించబడతాయి. ఏవైతే చనిపోయిన జీవులు ఉన్నాయో వాటిని ఈ జీవులైతే విచ్ఛిన్నం చేసి సరళ అకర్బన పదార్థాలుగా అయితే మార్చి తిరిగి మట్టిలోకి చేరేలా చేస్తాయి. వాటిని మొక్కలైతే మరొకసారి ఉపయోగించుకుంటాయి. విచ్ఛిన్నకారులు లేనప్పుడు చెత్త, చనిపోయిన జంతువులు, మొక్కలు ఏమవుతాయి అని మనకి ఇక్కడ క్వశ్చన్ వేయడం జరిగింది. విచ్ఛిన్నకారులే కనుక లేకపోయినట్లయితే చెత్త అనేది అలాగే పెరిగిపోతుంది. చనిపోయిన జీవులు, మొక్కలు కూడా అలానే ఉండిపోతాయి. అప్పుడు గాలి కాలుష్యము, అలాగే భూమి కాలుష్యము, వాటర్ కాలుష్యం అంతా కలుషితం జరిగి మనుషులైతే రోగాల బారిన పడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విచ్ఛిన్నకారులు లేకపోతే సహజ సిద్ధమైన నేల అనేది పునరుద్ధరణ అనేది జరగదు. ఎందుకంటే ఇవి విచ్ఛిన్నం చేసేయబడి నేలలో కలిసిపోయి మనకి నేల అనేది పునరుద్ధరణ జరుగుతుంది. అలా జరగడం అనేది ఆగిపోతుంది మనకి ఇక్కడ ఈ విచ్ఛిన్నకారులు లేకపోతే. తర్వాత మనం ఎక్వేరియం గురించి చూసాం. ఆహారపు గొలుసు మరియు జాలకాల గురించి ఇవ్వడం జరిగింది. ఆహారపు గొలుసు అంటే ఏంటి, అసలు ఆ జాలకం అంటే ఏంటో ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఇక్కడ మనం ఈ బొమ్మను ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ని పరిశీలించినట్లయితే మనకి 3 రకాల ఆహారపు గొలుసులు అయితే ఇచ్చారు. ABC అనేసి. ఏ అనేది చూసుకున్నట్లయితే అరణ్యాల్లో ఆహారపు గొలుసు ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ B అనేది పచ్చిక బయళ్లలో ఆహారపు గొలుసు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిక్ ఎందుకో ఇచ్చారు అని కొంతమంది అబ్జర్వ్ చేయరు, కానీ ఈ పిక్లోనే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ C అనేది కొలనులో ఆవరణ వ్యవస్థ ఎలా ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఒక జీవిని అయితే ఇచ్చి సపోజ్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే మనకి కప్ప అనేది అరణ్య ఆహారపు గొలుసులో ఉంటుంది అని ఒక వాక్యం ఇచ్చి అది సరైనదా కానిదా అని అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు మనకి అది నిజంగా అరణ్య ఆహారపు గొలుసుకు చెందినదా కానిదా అనేది ఎక్కడ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. కప్ప అనేది మనకి పచ్చిక బయళ్ళు ఆహారపు గొలుసుకి చెందినటువంటి జీవి. అలాగే జింక, పులి అయితే మనం అరణ్యానికి సంబంధించిందని గుర్తిస్తాం, కాబట్టి వాటి గురించి ఇబ్బంది లేదు. తర్వాత చేప, కొంగ వీటిని కూడా మనం కొలను ఆవరణ వ్యవస్థకి చెందినవని మనం 99% అయితే గుర్తించగలం. కానీ పాము అనేది మనం చూసుకున్నట్లయితే అరణ్యాల్లో ఉంటుంది, అలానులోనూ ఉంటుంది, అలాగే పచ్చిక బయళ్ళలోనూ కూడా ఉంటుంది. అప్పుడు మనం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ముందే మనం నేర్చుకుని వెళ్తే మనం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వం. కాబట్టి పాము అనేది పచ్చిక బయళ్ళు ఆహారపు గొలుసుకి సంబంధించింది. ఈ డయాగ్రామ్ అనేది ఒకసారి మీరు కూడా చూడండి మీ టెక్స్ట్ బుక్లో, దానికి సంబంధించి. ఇక్కడ ఇంకో టైప్లో కూడా అడగొచ్చు. ప్రాథమిక ఉత్పత్తిదారులు మొక్కలుగానే ఉన్నాయి, అన్ని వీటిలో కూడా ఉత్పత్తిదారులు ఎప్పుడైనా మొక్కలే ఉంటాయి. తర్వాత ప్రాథమిక వినియోగదారులుగా మనం ఇక్కడ జింక తీసుకుంటే ప్రాథమిక వినియోగదారులు జింక, పులి అనేది ద్వితీయ వినియోగదారు అయ్యింది. తర్వాత ఇక్కడ కీటకం, మొక్కలను తినేవి కీటకాలను కప్పలు తింటే కప్పల్ని పాము, మిడత కీటకము అక్కడ పిక్చర్లో సరిగా క్లారిటీ లేదు. వాటిని తినేది కప్పను పాము తింటుంది, పాముని గ్రద్దలు తింటాయి. ఇలా ప్రాథమిక వినియోగదారు మిడత ఆరు ఒక పురుగు ఇచ్చారు అది. తర్వాత ద్వితీయ వినియోగదారుగా మనకి కప్ప ఉంది, తృతీయ వినియోగదారుగా పాము, చతుర్థ వినియోగదారుగా మనకి గ్రద్ద అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇది పచ్చిక బయళ్ళు ఆహారపు గొలుసు. తర్వాత కొలను ఆహారపు గొలుసులో నీటి మొక్కను ఇవ్వడం జరిగింది. మొదటగా నీటి మొక్క తేలు ప్రాథమిక వినియోగదారు, తర్వాత చేప ద్వితీయ వినియోగదారు, కొంగ తృతీయ వినియోగదారుగా ఉండడం జరిగింది. ఈ పిక్చర్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి ఏదో ఒకసారి బాగా చూడండి. తర్వాత ఆహారపు గొలుసు మరియు జాలకం అని చెప్పి ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ చూద్దాం. 13.2లో 13.1 ఇది 13.2 పోషక స్థాయి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పిరమిడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పిరమిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనకి డిఎస్సిలో ఈ పిరమిడ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు కూడా మనకి పీఠ భాగం ఏదైతే ఉందో ఈ క్రింద భాగంలో ఉన్నదాన్ని మనం పీఠ భాగం అంటాము. ఎప్పుడు కూడా పిరమిడ్ యొక్క ఆధార భాగం లేదా పీఠ భాగంలో ఉత్పత్తిదారులే ఉంటారు. ఉత్పత్తిదారులు అనగా మనకి మొక్కలు తీసుకుంటాం. శిఖర భాగంలో ఎవరైతే లాస్ట్గా ఉండే వినియోగదారులు వాళ్ళు శిఖర భాగంలో ఉంటారు. మనకి ఎన్ని స్థాయిల్లో ఉంది పిరమిడ్ అనేది, ఎన్ని స్థాయిల్లో ఉంది అనేది అడగడానికి కూడా అవకాశం ఉంది. ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, అలాగే తృతీయ వినియోగదారులు, మొత్తం అయితే 4 స్థాయిల్లో మనకి ఈ పోషక స్థాయి పిరమిడ్ అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పోషక స్థాయి పిరమిడ్ మొత్తం 4 స్థాయిల్లో ఇవ్వడం జరిగింది. పీఠ భాగంలో అదేదా ఆధార భాగంలో ఉత్పత్తిదారులు ఉంటారు, శిఖర భాగంలో తృతీయ వినియోగదారులు ఉంటారు. అక్కడ మనకి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉంటారు, సరైన వాక్యం సరికాని వాక్యం అని అడగడానికి అవకాశం ఉంది. అలాగే ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు మధ్యలో ఉన్నారు, అది కూడా గుర్తించండి. తర్వాత విషయంలోకి వెళ్దాం. చూడండి, మనం ఒకదానికొకటి ఆహారం తీసుకునే జీవుల శ్రేణిని రూపొందించాము. అక్కడైతే మనకి ఈ పిరమిడ్లో అయితే ఒకదానికి ఒకటి ఆహారం తీసుకునే శ్రేణి అయితే ఇవ్వడం జరిగింది.
ప్రాథమిక వినియోగదారులు. ఫస్ట్ చూడండి, మొదటగా ఉత్పత్తిదారులు ఉన్నారు. ఉత్పత్తిదారులని ఉపయోగించుకునే వాళ్ళు మొదట ఎవరున్నారో వాళ్ళని ప్రాథమిక వినియోగదారులు అంటాము. వారిని ఉపయోగించుకునే వారిని ద్వితీయ వినియోగదారులు, వారి నుండి వినియోగించుకునేవారు తృతీయ వినియోగదారులు అవుతారు. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న విషయాన్ని చూద్దాం. మనం ఒకదానికొకటి ఆహారం తీసుకుని జీవుల శ్రేణిని రూపొందించామని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ జీవ స్థాయిల్లో పాల్గొనే శ్రేణి లేదా జీవుల ఆహారపు గొలుసును ఏర్పరుస్తాయి. వివిధ స్థాయిల్లో అక్కడ మనకి 4 స్థాయిలు అయితే ఇవ్వడం జరిగింది. 4 స్థాయిలు చూడండి: ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు అని చెప్పి మనకి 4 స్థాయిలు ఇచ్చాడు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. వివిధ స్థాయిల్లో అయితే పాల్గొనే ఈ శ్రేణి లేదా జీవుల ఆహారపు గొలుసు అయితే ఏర్పరుస్తాయి. ఆహారపు గొలుసులోని ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది. ప్రతి స్థాయి కూడా ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది అంటున్నాడు. అంటే ఉత్పత్తిదారుల నుంచి కూడా కొంత పోషకాలు అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఒక పోషక స్థాయి అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రాథమిక వినియోగదారులు ఈ ఉత్పత్తిదారుల నుంచి కొంత ఆహారాన్ని అయితే పొంది అక్కడ అవి కూడా పోషకాలను గ్రహించి పోషక స్థాయి ఏర్పరుస్తాయి. అలాగే ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారుల నుంచి కొంత పోషకాలను అయితే గ్రహించి అక్కడ ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తాయి. ఈ ద్వితీయ వినియోగదారుల నుండి తృతీయ వినియోగదారులు అయితే కొంత ఆహారాన్ని తీసుకుని అక్కడ కూడా ఒక పోషక స్థాయిని అయితే ఏర్పరచడం జరుగుతుంది. ఇలా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి తృతీయ వినియోగదారుల వరకు ప్రతి స్థాయిలోనూ ఒక పోషక స్థాయి అనేది ఏర్పడుతుంది. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని అయితే ఏర్పరుస్తుంది. మొదట పోషక స్థాయిలో స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు ఉంటారు. చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మొదటి స్థాయినే మనం ఉత్పత్తిదారులు లేదా స్వయం పోషకాలు మొక్కల్ని మనం ఉత్పత్తిదారులు అన్నాం కదా, అవే స్వయం పోషకాలు. చూడండి, ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుందని చెప్పాడు. తర్వాత మొదటి పోషక స్థాయిలో స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు అయితే ఉంటాయి. ఇవి సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి పరపోషకాలు లేదా వినియోగదారులకు ఆహారాన్ని అందుబాటులోనికి తెస్తాయి. మనకు తెలిసిన విషయమే, మొక్కలు సూర్యుని కాంతి సమక్షంలో పత్రహరితం అదే క్లోరోఫిల్ని ఉపయోగించుకొని మనకైతే ఆహారాన్ని అయితే ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఎవరికి కోసం? పరపోషకాలు లేదా వినియోగదారులకైతే ఆహారాన్ని అందుబాటులోనికి తెస్తాయి. శాకాహారులు లేదా ప్రథమ వినియోగదారులు ఇక్కడ మొదటగా ఇవ్వబడిన చూడండి. ఉత్పత్తిదారుల తర్వాత ప్రథమ వినియోగదారులు అంటే శాకాహారుల కిందకు వస్తాయి. ఎందుకంటే మొక్కల్ని ఆహారంగా తీసుకునేవి శాకాహారులు కాబట్టి అందుకని ఇక్కడ ప్రథమ వినియోగదారులు లేదా శాకాహారులు అనే పదాన్ని అయితే మనకి ఇక్కడ ఉపయోగించడం జరిగింది. శాకాహారులు లేదా ప్రథమ వినియోగదారులు 2వ స్థాయి పోషక స్థాయిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న మాంసాహారులు లేదా ద్వితీయ వినియోగదారులు ఈ 3వ పోషక స్థాయిని చూడండి. ఇక్కడ మనకి పిక్చర్లో అంటే ద్వితీయ వినియోగదారులనే మనం ఇక్కడ చిన్న మాంసాహారులుగా పోల్చడం జరిగింది. అలాగే అవి 3వ పోషక స్థాయిని ఏర్పరుస్తున్నాయి. తర్వాత పెద్ద మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు 4వ పోషక స్థాయిని ఏర్పరుస్తున్నాయి. మనకి చివరిగా ఉన్నది తృతీయ వినియోగదారులు. వీరినే మనం పెద్ద మాంసాహారులు అని పేర్కొనడం జరిగింది. మనకి డైరెక్ట్గా ప్రథమ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు అని అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ వాటికి సంబంధించి 2వ పేరు కూడా ఇచ్చారు. శాకాహారులు అంటే ప్రథమ వినియోగదారులని, చిన్న మాంసాహారులు అంటే ద్వితీయ వినియోగదారులని, అలాగే పెద్ద మాంసాహారులు అంటే తృతీయ వినియోగదారులు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. వాటి ఏ స్థాయిని ఏర్పరుస్తాయి, ఎన్ని స్థాయిల్లో ఉందనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మొత్తం 4 స్థాయిలను ఏర్పరిచాయి. ప్రతి స్థాయిలో కూడా ఒక పోషక స్థాయిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్కు సంబంధించిన విషయం అది, ఆ పిరమిడ్కి సంబంధించింది. తర్వాత చూద్దాం. మనం తినే ఆహారం మనకు శక్తిని అందించి పని చేయడానికి ఇంధనంగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. మనం పని చేయాలి అంటే మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం ద్వారా మనకి శక్తి అందుతుంది. తద్వారా మన పనిని అయితే మనం చేసుకోగలం. పర్యావరణంలోని వివిధ అంశాల మధ్య జరిగే పరస్పర చర్యలు వ్యవస్థలోని ఒక అంశం నుండి మరొక అంశానికి శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పర్యావరణంలోని వివిధ అంశాల మధ్య జరిగే పరస్పర చర్యలు వ్యవస్థలోని ఒక అంశం నుండి మరొక అంశానికి శక్తి ప్రవాహం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. అది శక్తి ప్రవాహం అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ కింద వివరిస్తారు. చూద్దాం. మనం అధ్యయనం చేసినట్లుగా స్వయం పోషకాలు సూర్యకాంతిలోని శక్తిని సంగ్రహించి దానిని రసాయన శక్తిగా మారుస్తాయి. ఈ శక్తి జీవ ప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకు ఉపకరిస్తుంది. మనకు ఉత్పత్తిదారులు కనుక శక్తిని ఉత్పత్తి చేయకపోయినట్లయితే మనం అసలు ఈ జగత్ అనేది ఎలా నడిచేది అనేది మనం ఊహించలేము. స్వయం పోషకాలు అనేవి సూర్యకాంతి సమక్షంలో శక్తిని సంగ్రహించి దానిని రసాయన శక్తిగా మారుస్తాయి. ఈ శక్తి అనేది జీవ ప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకు అయితే ఉపకరిస్తుంది. మనం స్వయం పోషకాలనే లేదా ఉత్పత్తిదారులని అంటాము. ఈ ఉత్పత్తిదారులు కనుక మనకి శక్తిని రూపొందించకపోతే మనం ఏ కార్యకలాపాలను కూడా చేసేవారమే కాదు. ఇప్పుడు మొక్కలు ఫుడ్ని తయారు చేయబట్టే మనం ధాన్యంగా తీసుకుంటున్నట్టు వరి కానీ గోధుమ ఇలాంటివన్నీ కూడా మనకి ఆహారంగా తీసుకుని మనమైతే శక్తిని పొందుతున్నాము. ఈ శక్తి జీవ ప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకైతే ఉపకరిస్తుంది. ఈ
ఈ శక్తి స్వయం పోషకాల నుండి పరపోషకాల వరకు విచ్ఛిన్నకారులకు అయితే బదిలీ అవుతుంది. ఈ శక్తి అనేది మనం స్వయం పోషకాల నుండి ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటి నుండి పరపోషకాలకు, అలాగే పరపోషకాలు ఏవైతే ఉన్నాయో వాటికి, అలాగే విచ్ఛిన్నకారులకు బదిలీ అవుతుంది. ఈ శక్తి మనం ఏదైతే ఈ మొక్కల నుంచి వచ్చిన శక్తి పరపోషకాలకు అలాగే విచ్ఛిన్నకారుల వరకు అయితే బదిలీ అవుతుంది. అయితే శక్తి వనరుల గురించి ముందు అధ్యాయంలో నేర్చుకున్నట్లు శక్తి ఒక రూపంలో నుండి మరొక రూపంలోనికి మారినప్పుడు కొంత శక్తి మరలా వినియోగించబడి బడని రూపాల్లోకి పర్యావరణంలోకి అయితే చేరుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం శక్తి అనేది మనకి శక్తి నిత్యత్వ నియమం ఉంది. శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపంలోనికి మారుతుందని మనకి ఆ నియమం అయితే తెలియజేస్తుంది. శక్తిని సృష్టించలేము, అలాగే నాశనం చేయలేము. శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపంలోనికి మారుతుంది అని తెలియజేసేది శక్తి నిత్యత్వ నియమం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శక్తి అనేది ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మారినప్పుడు కొంత శక్తి అనేది మరలా వినియోగింపబడని రూపాల్లో పర్యావరణంలోనికి అయితే చేరిపోతుంది అని చెప్తున్నాడు. పర్యావరణంలోని వివిధ అంశాల గుండా శక్తి ప్రవాహం గురించి చేసిన విస్తృత అధ్యయనాల ద్వారా ఈ క్రింది అంశాలు అయితే మనకి వెలుగులోకి రావడం జరిగింది. అంటే పర్యావరణంలోని వివిధ అంశాల మధ్య అయితే శక్తి ప్రవహిస్తుంది. అంటే మన నుండి చనిపోయిన జీవుల నుండి పరపోషకాలకు, పరాన్న జీవులకి, వాటి నుండి మొక్కలకి, మొక్కల నుంచి మళ్ళీ ఇతర జీవులకి శక్తి అనేది నిరంతరంగా ఇలా రొటేట్ అవుతుంది, ప్రవాహం అయితే జరుగుతూ ఉంటుంది. వీటి గురించి అయితే విస్తృతంగా అధ్యయనాలు చేసి మనకి కొన్ని అంశాలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. వాటి గురించి చూద్దాం. భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడే సూర్యకాంతిలో 1% శక్తిని మాత్రమే గ్రహించి దానిని ఆహార శక్తిగా మార్చి నిక్షిప్తం అయితే చేస్తాయి. మనం ఏవైతే మొక్కలు ఉన్నాయో ఈ భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడేటటువంటి సూర్యకాంతిలో 1% శక్తిని మాత్రమే తీసుకుంటాయి. మిగిలిన శక్తిని అయితే ఇవి తీసుకోవు. ఆ శక్తిని ఆహార శక్తిగా మార్చి నిక్షిప్తమైతే చేస్తాయి. ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు చాలా శక్తి వేడి రూపంలో పర్యావరణంలోకి కోల్పోతుంది. ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు ఏవైతే ఉన్నాయో అవి తిన్నప్పుడైతే చాలా శక్తి అనేది వేడి రూపంలో పర్యావరణంలోనికి కోల్పోతుంది. కొంత మొత్తం జీర్ణక్రియలో పనిచేయడంలో వినియోగం అవుతుంది. ఇప్పుడు ఆ ఒక జీవి, ఒక మేక కానీ ఒక ఆవు కానీ మనం తీసుకున్నట్లయితే కొంత తింటున్నప్పుడు కొంత శక్తి అనేది వేడి రూపంలో పర్యావరణంలోనికి కోల్పోతుంది. అలాగే జీర్ణక్రియలో జరుగుతున్నప్పుడు పనిచేయడానికి కొంత శక్తి అయితే వినియోగించబడుతుంది. మిగిలినది పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వంటి ప్రక్రియల కోసం ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ జీవి పెరుగుదలకు కొంత శక్తి అవసరం, అలాగే ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి కూడా కొంత శక్తి అవసరం. కాబట్టి కొంత శక్తి వేడి రూపంలో పోతుంది, కొంత శక్తి జీర్ణక్రియలో పనిచేయబడుతుంది. మిగిలినది పెరుగుదలకు, తర్వాత మిగిలింది ప్రత్యుత్పత్తికి. అలాగే తినే ఆహారంలో సగటున 10% దాని సొంత శరీరంగా మార్చబడి తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులోకి ఉంచబడుతుంది. ఇప్పుడు లేదు, ఒక జీవి ఒక 100% తింటే 100%లో 10% మాత్రమే ఆ జీవి శరీరంగా మార్చడానికి, అంటే ఆ జీవిలో శరీరంగా మారడానికి ఉపయోగపడేది 10% మాత్రమే ఉంటుంది. అంటే తినే ఆహారంలో సగటున 10% మాత్రమే ఒక జీవి యొక్క సొంత శరీరంగా మార్చబడుతుంది. ఆ మార్చబడినది తరువాత స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రతి స్థాయిలో సగటున 10% శక్తి సేంద్రియ పదార్థ రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకైతే మనకు చేరుతుంది. అంటే ప్రతి స్థాయిలో సగటున ఇప్పుడు ఒక జీవి తీసుకున్నట్లయితే ఆ జీవి తినడం ద్వారా తన జీవక్రియలో పనిచేయకపోగా, అలాగే తన పెరుగుదలకు, తన ప్రత్యుత్పత్తికి, వీటన్నింటికి ఖర్చు అయిపోగా దాని సొంత శరీరంగా మారడం కోసం 10% ఉంటే ఆ 10% శక్తి అనేది తరువాత స్థాయి వినియోగదారులకు అందుబాటులో ఉంచబడుతుంది. ఇప్పుడు ఆ 10% శక్తి సేంద్రియ పదార్థం రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది. తరువాత స్థాయి వినియోగదారులకు అతి తక్కువ శక్తి అనేది అందుబాటులో ఉన్నందువల్ల ఆహారపు గొలుసు సాధారణంగా 3 లేదా 4 స్థాయిలకే పరిమితం అవుతుంది. అంటే ప్రతి స్థాయి నుంచి ఆ జీవికి కలిగే లాభం ఎంత ఉంటుంది? ఇక్కడ 10% మాత్రమే ఉంటుంది. ఆ 10%లో మరలా 10%, ఆ 10%లో మరలా 10% అనేసరికి అక్కడ వచ్చే శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి తరువాత స్థాయి వినియోగదారులకు అతి తక్కువ స్థాయిలో అందుబాటులో ఉన్నందువలన ఆహారపు గొలుసు అనేది సాధారణంగా 3 లేదా 4 స్థాయిలకే పరిమితం అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అని అడగడానికి అవకాశం ఉందంటే చూడండి, భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడే సూర్యకాంతిలో 1% మాత్రమే సంగ్రహించి దాన్ని ఆహార శక్తిగా మార్చి నిక్షిప్తం చేస్తాయి. ఈ పాయింట్ యాస్టీజ్గా ఇచ్చి ఇక్కడ 10% అని ఇవ్వచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి అక్కడ 1%. అలాగే ఆకుపచ్చని మొక్కలు ఈ ప్రాథమిక వినియోగదారులు ఎవరైతే అప్పుడు తిన్నప్పుడు చాలా శక్తి అనేది వేడి రూపంలో పర్యావరణంలోనికి పోతుంది. అలాగే కొంత మొత్తం ఆ జీవి జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. అలాగే కొంత మిగిలింది ఆ జీవి పెరుగుదలకు, అలాగే ప్రత్యుత్పత్తికి ఉపయోగించబడుతుంది. ఆ జీవి సొంత శరీరంగా మార్చడానికి 10% ఉపయోగపడుతుంది. ఆ 10% అనేది తరువాత స్థాయి, అంటే ఇప్పుడు ఈ జీవి ఏదైతే ఉందో ప్రాథమిక స్థాయి వినియోగదారు కాబట్టి నెక్స్ట్ ద్వితీయ స్థాయి వినియోగదారులకు ఎంత శక్తి వస్తుందంటే ఒక 10% మాత్రమే వస్తుంది. అలా ప్రతి స్థాయిలో సగటున 10% శక్తి మాత్రమే సేంద్రియ పదార్థం రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకైతే చేరుతుంది. అలా
తరువాత వినియోగదారులకు అతి తక్కువ స్థాయిలో అందుబాటులో ఉన్నందువలన ఆహారపు గొలుసు సాధారణంగా 3 లేదా 4 స్థాయిలకే పరిమితం అవుతుంది. అంటే ప్రతి స్థాయిలోని ఒక జీవి నుంచి మరొక జీవికి వచ్చే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆహారపు గొలుసు 3 లేదా 4 స్థాయిలకే పరిమితం అవుతుంది. ఇక్కడ మనకి 4 స్థాయిల వరకు ఇచ్చారు చూడండి. ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఇప్పుడు ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులకు ఒక 10% సొంత శరీరంగా వినియోగదారులకు ఒక 10% మాత్రమే వాటి సొంత శరీరానికి ఉపయోగపడితే ఈ 10%ని నెక్స్ట్ ద్వితీయ వినియోగదారులు ఉపయోగించుకుంటాయి. ఈ జీవి తీసుకున్న ద్వితీయ వినియోగదారులు తీసుకున్న 10%లో మరొక 10% అనేది ద్వితీయ వినియోగదారులకి ఉంటుంది. ఆ 10%లోనే తృతీయ వినియోగదారులకి, అంటే తృతీయ వినియోగదారులకు వచ్చేసరికి చాలా తక్కువ శక్తి అనేది అందుబాటులోకి వస్తుంది. ఎందుకని ప్రతి స్థాయిలోనూ కూడా 10% అనేది మాత్రమే అందుబాటులోనికి రావడం వల్ల చివరి స్థాయి వినియోగదారులకైతే శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆహారం అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఈ శక్తి పిరమిడ్ అనేది, పోషక స్థాయి పిరమిడ్ అనేది 3 లేదా 4 స్థాయిలకే పరిమితం అవుతుంది. ప్రతి స్థాయిలో శక్తి నష్టం అధిక స్థాయిలో ఉంటుంది. 4 పోషక స్థాయిల అనంతరం వినియోగించదగిన శక్తి అయితే అతి తక్కువగా మిగిలి ఉంటుంది. కాబట్టి అందుకనే మనకి 3 లేదా 4 స్థాయిలకే పరిమితం అయిపోతుంది. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలో క్రింది పోషక స్థాయిలో అతి తక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటారు. మనం ఒక ఆవరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే క్రింది పోషక స్థాయిలో అతి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు అయితే ఉంటారు. ఉత్పత్తిదారులు అనేవాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండి, మనం ఒక తోట అనే ఆవరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే ఆ పోషక స్థాయిలో అతి ఎక్కువ జీవులను కలిగి ఉంటుంది. ఆ తోటలో చాలా ఎక్కువ జీవులు ఉంటాయి. అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు కూడా ఉంటారు. ఒక ఆవరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే అతి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు కూడా ఉన్నారు. ఆహారపు గొలుసు పొడవు మరియు సంక్లిష్టత చాలా భిన్నంగా ఉంటాయి. ప్రతి జీవి సాధారణంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక జీవిని తీసుకున్నట్లయితే ఆ జీవి ఒక జీవికే కాకుండా 2-3 జీవులకు కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది. మనం చేపను తీసుకున్నట్లయితే మానవులకి ఆహారంగా ఉపయోగపడుతుంది, కొంగలకి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఇతర జీవులు కూడా చేపల్ని ఆహారంగా తీసుకుంటాయి. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ప్రతి జీవి సాధారణంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులకైతే ఆహారంగా ఉపయోగపడుతుంది. అవి తిరిగి కొన్ని జీవులకు ఆహారం అవుతాయి. అలాగే కొంగలను తీసుకున్నట్లయితే కొంగల ఆహారంగా చేపలు తీసుకుంటాయి. కొంగల్ని చంపడి తినడం ద్వారా వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ సంబంధాలను సరళ రేఖాత్మక ఆహారపు గొలుసు ద్వారా కాకుండా ఆహార జాలకం అనే శాఖయుత రేఖల శ్రేణి రూపంలో చూపిస్తారనమాట. అంటే ఆహార జాలకం అనేది మనం చూసుకున్నట్లయితే కింద వస్తుంది చూడండి. ఇది ఆహార జాలకం. ఇది ఇలా దీన్ని ఒక సరళ రేఖలో గీయలేం. ఎందుకంటే ఒక జీవి ఒకరికి ఆహారంగా కాదు, 2-3 జీవులకు కూడా ఆహారంగా మారుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కప్పను చూడండి. కప్ప చూసుకున్నట్లయితే ఇక్కడ పాముకి ఆహారం అవుతుంది. అలాగే ఇక్కడ కొంగలకు కూడా ఆహారం అవుతుంది. తర్వాత ఇక్కడ మనం ఎలుకల్ని చూసుకున్నట్లయితే పాముకి ఆహారంగా అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక జీవికి కూడా ఆహారంగా అవుతుంది. ఎలుకల్ని తినే పిల్లికి కూడా ఆహారంగా మారుతుంది. అందుకనే దీన్ని మనం సరళ రేఖగా చూపించకుండా ఆహార జాలకం అనే శాఖయుత రేఖల శ్రేణి రూపంలో అయితే మనకి చూపించడం జరిగింది. ఈసతే ఒక శాఖ అటు చెట్టుకు కానీ శాఖలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ కప్ప నుంచి ఇటు వెళ్ళింది ఒక శాఖ, అలాగే పాము వైపు ఇంకొక శాఖ వెళ్ళింది. అలాగే ఎలుక నుంచి చూసినట్లయితే పాముకి, అలాగే పిల్లికి ఇవ్వడం జరిగింది. అలా అందుకనే దీన్ని శాఖయుత రేఖ శ్రేణి రూపంలో అయితే చూపవచ్చు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. శక్తి ప్రవాహ రేఖా చిత్రం, దీని గురించి అయితే నేను పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 2 కావాలి అన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.